నీకే సమర్పించి అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి. అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి. విష్ణువర్ధన దర్ప విధ్వంసిని యోగిని. విష్ణువర్ధన దర్ప విధ్వంసిని యోగిని. శ్రేష్ఠ గుప్త గౌమఠార్య శ్రేష్ఠ వైశ్యవందితో. శ్రేష్ఠ గుప్త గౌమఠార్య శ్రేష్ఠ వైశ్యవందితో. పరమేశ్వరి ఆత్మార్పణ మహాయోగమై ధర్మము రక్షించిన ఆత్మార్పణ మహాయోగమై ధర్మము రక్షించిన వివిధ గోత్ర వివర్ధిని విమల వంశవర్ధిని. వివిధ గోత్ర వివర్ధిని విమల వంశవర్ధిని. వణిజ్జన సమారాధిత వసుప్రదము వాసవి. వణిజ్జన సమారాధిత వసుప్రదము వాసవి. కన్యావ్రత దాక్షాయుత కళ్యాణి జగత్తారిణి. జయ 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 కన్యకా పరమేశ్వరి. పరమేశ్వరి 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 नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्ष माहेश्वरी प्राणेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी. माता अन्नपूर्णेश्वरी. नानारत्न विचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विलम्बमान विलसत्कक्षोज कुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी. माता अन्नपूर्णेश्वरी. योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी. माता अन्नपूर्णेश्वरी. कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्थगोचरकरी ओङ्कारबीजाक्षरी मोक्षद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी. माता अन्नपूर्णेश्वरी.
वरकरी शम्भुप्रिये शङ्करी काश्मीरी त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी श्रीकरी स्वर्गद्वार कवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी उर्वी सर्वजयेश्वरी जयकरी माता कृपा सागरी नारी नीलसमान कुन्तलधरी नित्यान्नदानेश्वरी साक्षात् मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी देवी सर्वविचित्ररत्नरचिता दाक्षायणी सुन्दरी वामा स्वादुपयोधरा प्रियकरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी दया शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी चन्द्राकाननकोटिकोटिसदृश चन्द्रांशुबिम्बाधरी चन्द्रार्काग्निसमानकुण्डलधरी चन्द्रार्कवर्णेश्वरी माला पुस्तकपाशशाङ्कुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी सदा शिवकरी माता कृपा सागरी साक्षात् मोक्षकरी सदा शिवकरी विश्वेश्वरी श्रीधरी दक्षाक्रन्दकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే. కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే, చెల్లదంట ఏ ఆపదే. తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే. ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే. ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే. ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే. ఆయన కొట్టరా చెప్పట్లు కొడతారా? ఓకే, థ్యాంక్ యూ. అంటే కొంచెం ఏదో తక్కువ అయిపోయినట్టు ఉంది అతనికి, అందుకే చప్పట్లు కొట్టలేదు ఇటుకున్నారు. సగే ఒక్కసారి గట్టిగా వేసుకోండి. మరి మీకోసం చిన్న చిన్న క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం. మా ఫస్ట్ క్వశ్చన్, తినటానికి కొనుక్కుంటాం తినము. ఏ మొత్తం కంప్లీట్ అవ్వనవరా రే? ఇంత ఒక్కబెట్టట్లేదా నీకు? ఒక్కబెట్టట్లేదా? చలేస్తుందా? బ్లాజర్ వేసావని? ఓకే, తినటానికే కొనుక్కుంటాం తినము, అయినా కూడా పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి అది? ప్లేట్ పొట్ట లోపలికి వెళ్తుందా? బియ్యం తింటాం కదరా, వండుకొని తింటాం కదా. చెప్పండి మా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పచ్చు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మగ మహారాజులు కూడా చెప్పచ్చు. తినటానికే కొనుక్కుంటాం తినము, అయినా కూడా మన పొట్టకి వచ్చేలా. అందుకే అంత కాస్ట్లీ సారీ కట్టుకోకూడదు వన భోజనాలకి, సింపుల్గా వచ్చేయాలన్నమాట. రండి తారా నాన్న. పేరేంట్రా నీ పేరు? నీరజ్. నీరజ ధీరజ? నీరజ్. చాలా కరెక్ట్ గా చెప్పారు. సో ఒక్కసారి నీరజ్ తండ్రికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. ఓకే, ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. నువ్వు కూడా నాలా హైట్ అవ్వేం పాపం. ఓకే, సో నీరజ్ ఒక్క మంచి స్టెప్ వేసి గిఫ్ట్ తీసుకుంటాడు. ఓకేనా? అవ్వమ్మా నువ్వు వెయ్యాలి. మీ మగవారు పరుగు తీసిస్తావు ఏంటో నువ్వు? అమ్మా ఆడొక్కడ వల్ల మా మగవాళ్ళంతా పరుగు పోతారు. స్టెప్ అనగానే మగవాళ్ళు దేనికి చక్కకూడదు. మా ఆడవాళ్ళకి అడగండి, ఇలా గంటలు వేస్తారు డాన్స్. వేస్తారు. మీ ఆడవాళ్ళకి మొమాట ఉంటుందమ్మా, మాకు బోల్డన్ సిగ్గుంటది. సిగ్గా ఎందుకు? మగవాళ్ళం కాబట్టి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నీరజ్ గిఫ్ట్ తీసుకోనని ఒకసారి గట్టిగా నీరజ్ గట్టిగా చెప్పండి. క్లాస్ అదేంటి అలా ఇచ్చేస్తాం? డాన్స్ చేస్తేనే కదా. నువ్వు ఫస్ట్ పోనీ డాన్స్ చేయకుండా వెళ్ళకు, నాకు భయంగా ఉంటుంది. నేను చెప్తాను స్టెప్లు, నీకు రాదంటే నేను చెప్తాను. ఇద్దరు వేస్తారా? ఓకే, డీజీటీలో ఓకేనా? సో ఓకే, డీజీటీలతో మరి చగిరిన సాంగ్ తో మరి నీరజ్ అలాగే. సో ఫస్ట్ గిఫ్ట్ చిన్నారికి మన ఈనాటి మన ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం సభ్యులైనటువంటి మన సంఘం ప్రెసిడెంట్ శ్రీ ముప్పొడి రాజేష్ గారి చేతుల మీదుగా ఈ ఫస్ట్ గిఫ్ట్ ప్రెజెంటేషన్ ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా క్లాప్ సార్. సో మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. గట్టిగా చెప్పండి, గట్టిగా రాజేష్ గారు గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్ సార్. అంబర్పేట మల్లెపల్లి మొలకు పెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. గట్టిగా మల్లేసన్న దావత్ల పన్నుగా టిల్లు అన్న దిగినట్టే డీజే టిల్లు పేరు మిస్త్రీ పేరు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా గట్టిగా చెప్పండి, గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. లక్షలు పెట్టి కొనుక్కున్నా కూడా మనకు కావాలంటే ఫ్రీగా తీసుకోవచ్చు. ఏంటది? ప్రేమ. ఇంకా ప్రేమ, స్నేహం, ఇంకా సో ఆలోచించండి. లక్షలు పెట్టి కొంతమంది కొనుక్కున్నా మనకు కావాలంటే ఫ్రీగా తీసుకోవచ్చు. ఏంటది? సహాయం, ఇంకా వాటర్, గాలి, ఇంకా గాలి. హింట్ ఎవరా మీకు?
దాన్ని ఇలా తీసుకుంటాం. తీర్థం ప్రసాదం ఏమైనా అవుతాయి. ఇక్కడ వచ్చి మళ్ళీ నువ్వే చెప్పావా? ఒరే ఏంట్రా అన్ని గిఫ్ట్లు నీకేనా? ఈసారి మీ బావకి ఇస్తాను. ఓకే నీకే కావాలా? ఓకే డన్. పోలేండి నీరజ్ మళ్ళీ వచ్చి వీళ్ళకి ఇస్తాను, మీ బావకి ఇస్తాను వెళ్ళు. అరే వాళ్ళకి ఇవ్వకూడదురా నువ్వు వెళ్ళు. ఓకే ఒరే ఎంత స్వార్థరా నీకు. మీ చెల్లిని వాడు చేసుకోడు మరి. ఓకే సో గట్టిగా చప్పట్లు కొట్టండి. చెల్లి నీ పేరేంటి? ఇది నార్మల్ చెప్పచ్చు కదా, తవరేంటి ఎందుకు అంత గట్టిగా? పర్ణిత మా చాలా గట్టిగా చెప్పింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ. సో గట్టిగా చప్పట్లు కొట్టండి. చిన్న టైం ఉంది. తెచ్చుకుంటే అవి చిన్న మూమెంట్ కావాలంట. సో గుండెలు కారమో నుంచి ఆ కుర్చీని మడత పెట్టి ఓకే కళ్ళజోడు కాలేజ్ పాప మ్యాడ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పన్నెండు వారికి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ బండారు సంతోష్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మన సాయి బాలాజీ లివింగ్ లైన్స్ వాళ్ళు ఓకే యువర్ టైం స్టార్ట్ నౌ. గో తిరగండి రౌండ్ క్లాస్ ఆడియన్స్ దూరంగా ఇంకా దూరంగా తిరగాలి. మనం గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా క్లాస్ రెడీగా గేమ్ స్పీడ్ గా తిరగాలి. హ్యాపీ చేయండి గట్టిగా. స్పీడ్ గా తిరగాలి. మా చేతులు ఎత్తట్లేదు పైకి, చేతులు ఎత్త పైకి. నెంబర్ 2 ఎవరు అవుట్? అయ్యో నా పేరేంటి నాన్న బంగారం? ముగ్గురు అవుట్ అయిపోయారు. ఒక్కరే అవుట్ అవుతారు. లేదు అమ్మాయి బయటకు వచ్చేసింది కాబట్టి పర్వాలేదు. మీరు డాన్స్ చేయాలి. అది హాయ్ హాయ్ సే హాయ్. అది చెప్పండి ఎప్పుడు వచ్చిన ఆవిడ నెంబర్ 3 సరిపోయారు ఏంటి? ఓ మై గాడ్ సరిపోయారా? ఓకే డన్ రన్ ఓకే వెళ్ళండి. మీరు రెండు చేతులు ఇలా అనుకుంటూ రౌండ్ చేయాలి.
5 5 5 ఏ జాగ్రత్త ఇద్దరు అవుట్ పట్టుకపోయినా పర్వాలేదు కానీ సింగిల్ గా ఉండిపోండి పట్టుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. ఇద్దరు చిన్నారి పెళ్లి కూతురులా ఉన్నారా? అమ్మ నా తల్లి బంగారం పేరేంట్రా? శ్యామలేశ్వరి పేరు. నీ పేరు బంగారం తల్లి? నీ పేరు విద్యావతి. ఒక లక్ష్మీదేవిలా ఉన్నావురా బంగారం నువ్వు. ఒకసారి ఇద్దరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే అంటుకోకూడదు, ఎవరెవరు ముట్టుకోకండి, ముట్టుకోవద్దు. అదిగో మీరు చేతులు ఇలా అడగకుండా సైలెంట్ గా తిరుగుతున్నారు. రెండు చేతులు హాయ్ చెప్తూ తిరగాలి. నెంబర్ 3 ఒక్కరు అవుట్ అయిపోతారు చూసుకోండి. 3 అయ్యో ఏ అయినా అమ్మా బంగారం అది కాదు తల్లి, నువ్వు బాగా పట్టుకున్నావు కదా, ఎందుకో తెలుసు? అయ్యో పేరేంటి? నీ పేరేంటి? వర్షిని. స్పీడ్గా మరి హ్యాండ్స్ రేజ్ చేయలేదు మీరు, హ్యాండ్స్ రేజ్ చేస్తూ ఆడాలి. ఓకేనా? ఓకే డన్. తగులుతున్నాయా? అందుకే అంత బరువు ఎత్తుకోవాల్సి పెట్టుకోకూడదు. మీరు రెండు చేతులు ఊపుతూనే ఆడాలి. నెంబర్ 3 ఇద్దరు అవుట్ అయిపోయారు. పాప ఆవిడ బట్టిగా ఆవిడ కష్టపడుతుంది కదా, ఆవిడకుండా ఆగిసారు మీరు. పేరేంటి? మీ పేరు ఎత్తుకోవాల్సిన చెప్పదు, ఇంకో పేరు చెప్పరా ప్లీజ్. శ్రావణి గారు. మీ పేరు? శృతి గారికి శ్రావణి గారికి ఇద్దరికి గట్టిగా చప్పట్లు కొట్టరా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రన్. దూరంగా ఉండాలి, దూరం. నెంబర్ 5 ఎవరు? లేదు లాస్ట్ లో ఈవిడ వచ్చారు. ఆవిడ ముందే పట్టుకున్నారు, తర్వాత ఈవిడ పట్టు. ఎవరు వచ్చారు? మీరు తర్వాత పట్టుకున్నారు. అవునా? ఓకే. ఆవిడ బోల్డ్ గిఫ్ట్లు ఆన్సర్ తెలిసినాయి. ఓకే మేడం మీ పేరు? లక్ష్మి గారు. ఓకే సారీ. ఒకసారి మా లక్ష్మి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా. థ్యాంక్ యూ. అందుకే డాన్స్ చేస్తే కళ్ళు తిరగదు. నెంబర్ 3 ఓకే. మా తల్లి భార్గవి కదమ్మా, భార్గవి గారికి అలాగే మేడం మీ పేరు? కుమారి. మీరు అవుట్. ఏం చేస్తున్నారా మీరు? దూరంగా. నెంబర్ 1 కదా, మీ తెలివితేటలు నాకు తెలుసు. ఇక్కడ రండి మీరు, ఇక్కడ రండి మీరు. ఓకే మీకు దూరంగా ఉండండి. ఓకే అచ్చా అది సంగతి. తిరగండి. దూరంగా ఉండాలి. నెంబర్ 2 ఎస్ అది. ఓకేనా? పేరేంటి? లహరి. ఒకసారి లహరి గారు గట్టిగా చెప్పండి, ఉండండి గట్టిగా. సార్ గేమ్ మాత్రం తప్పు. ఓకేనా? ఓకే ఒకసారి అమ్మా మీ ఆయన గారు వచ్చారా? బిజీగా ఉన్నారా? ఓకే మీ ఇద్దరి కోసం చిన్న లేదు ఒకసారి రండి. మా బావగారి పేరేంటి? ఓకే మీరు ఏమన్నారు? ఆ చైనే అనౌన్స్మెంట్ చేస్తాం, ఆ చైనే ఇవ్వాలి. ఇస్తాం. ఓకే అమ్మా అందరు కూడా రెడీగా ఉండండి. ఓకే రెడీ ఇచ్చారు. ఓకే మీరు రెడీ అయ్యే లోపుగా మీ అందరికీ ఈనాటి మన ఆర్య వైశ్య యువజన సంఘం వనభోజన కార్యక్రమానికి లక్కీ డిప్ ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మనకి బంగారమ్మ ఫర్నిచర్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ 108 వెండి పువ్వులు. ఒకసారి గట్టిగా చెప్పండి గడిగా. అలాగే సెకండ్ ప్రైజ్ వెట్ గ్రైండర్. క్లాప్స్. వెట్ గ్రైండర్ గట్టిగా క్లాప్స్. సులువైన. థర్డ్ ప్రైజ్
ఫ్యాన్, గడియ క్లాప్స్ గడియ. అలాగే ఫోర్త్ లివింగ్ లైన్స్ బ్యాగ్, అలాగే ఫిఫ్త్ క్యాంప్ బ్యాగ్ ఒకటి. ఒకసారి గట్టిగా చెప్పండి గట్టిగా. అలాగే ఖజానా జ్యువెలరీస్ వాళ్ళు ప్రైజ్ బెడ్ గ్రైండర్, థర్డ్ ప్రైజ్ ఫ్యాన్, ఫోర్త్ ప్రైజ్ లివింగ్ లైన్స్ బ్యాగ్, అలాగే ఫిఫ్త్ ప్రైజ్ క్యాంప్ బ్యాగ్. ఓకేనండి. సో మీ అందరి కోసం ఒక మన ఆడపడుచు చేత వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్, కొరియోగ్రఫీ కూడా అయిపోతుంది స్టేజ్ పైన, మీరు ఎవరు చూడట్లేదు కానీ. ఓకే, గేమ్ స్టార్ట్. అదే కదా డాన్స్. ఓకే, సో కమ్ ఆన్ అందరూ డాన్స్ చేయండి. అలా సర్దుకోండి సర్దుకోండి. క్లాస్ వాళ్ళేస్తున్నారు, క్లాస్ మీరు చూడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్లో పడగది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. సో కమ్ ఆన్ డాన్స్ రెడీ. సైలెంట్ ఉంటే ఎలా చెప్పండి. కాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులెరగా అని అంటి మహా పోయో గుర్రమంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటే మా ఓయో గుర్రమంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటే మహా పోయో గుర్రమంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. సో కమ్ ఆన్ అందరూ షోలో క్లాప్స్ కొట్టాలి. సైలెంట్ గా ఎవరు ఉండొద్దు. ఏ గోపెటోన్ని మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు. స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు, లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు. నడిసినన్ని రోజులు సూపర్ గడియా. అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే కమ్ ఆన్ అందరూ క్లాప్స్ కొట్టాలి. పోరల్ల చేసి ఆడిపిస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్ చెప్పి వేరే పెళ్లి. సెకండ్ సాంగ్ చేంజ్. తెలిసినన్ని రోజులు గుంటూరు దారి నుంచి కూర్చో. ఏం చేసింది జాగ్రత్తగా ఒక చేతుల మీదుగా. ఇప్పుడు అలాగనే ఫీల్ అవ్వండి. రెండు వాటర్ బాటిల్ వచ్చాయి ఇప్పుడే. చైన్ లాగండి, పర్వాలేదు లాగండి. సరే, ఫోటో పోజ్ ఇవ్వండి. మీ ఆవిడ గారు కొట్టేది కనీసం మీ డాన్స్ చూస్తేనే సరే ఆనందం పడతారు. ఓకేనా? సగే మన సెక్రటరీ అయినటువంటి రమణాజీ గారు జాగ్రత్తగా గారు డాన్స్. గట్టిగా చెప్పండి, గట్టిగా ఆడియన్స్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. అది సార్ ప్రెసిడెంట్ గారు రాజేష్ గారు రండి, పైకి రండి. డాన్స్ సార్. ప్రెసిడెంట్ గారు రండి సార్, రండి. అక్కడ క్యాషియర్ గారు డాన్స్ చేస్తున్నారు. సెక్రటరీ గారు ఏంటి సైలెంట్ మీరు? ప్రెసిడెంట్ గారు రండి. అది ఏయ్ శుభం తూటాలెత్తి తుపాకి పెంచినావు చిట్టి మన జాతి గంట మొలత పెట్టి అది సార్ వైస్ ప్రెసిడెంట్ రండి సార్, వైస్ ప్రెసిడెంట్ గారు. ఏయ్ ఏంటి సైలెంట్? అది అది
దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబు దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద అది మా సార్ అది మీరే రండి సార్ పర్వాలేదు చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా అదే సూపర్ అన్న అది సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు సూపర్ దాన్ని కాదు బాబు నీలాంటోడికి చెప్పట్లేదు గట్టిగా చాలా బాగా చెప్తారు సూపర్ నీలాంటోడికి సనుగివ్వను బాబా నేనంటే దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనంటే దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా ముందు మాట్లాడు విన్నాను నేను ఒకసారి ఎవరికైనా ఈయన కొనుక్కోండి అంటే కొనుక్కోవచ్చు ₹1,00,00,000 ఏమండి సార్ పేరేంటి సార్ పృథ్వీరాజ్ గారు మీ ఇంటి పేరు ముప్పిడి గారు ముప్పిడి పృథ్వీరాజ్ ఖాళీగా ఉన్నారు మీ గోత్రం ఏ గోత్రం చెప్పండి చెప్పండి ఏ గోత్రం మీ గోత్రం ఏంటి బాబే ముందు ₹1,00,00,000 చూపిస్తే అప్పుడు గోత్రంగా చెప్తారంట గట్టిగా ఒకసారి ముప్పూడి పృథ్వీరాజ్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి గట్టిగా నిజంగా మీకు పెళ్లి కాలేదు ఎవరికైనా కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు ఓకేనండి మ్యారేజ్ కమిషన్ కావాలి ఇవ్వండి ఫోన్ పే చేయండి పర్వాలేదు ఓకేనా థ్యాంక్ యూ సో వచ్చేసిన కట్టరాజు గారు కూడా సాదర స్వాగతం కట్ట ఫోటోగ్రాఫర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఓకే మా సో విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి చెప్పండి సార్ ఏంటి సార్ శ్రీ సాయి బాలాజీ లివింగ్ లైన్స్ వారికి అలాగే బర్గరమ్మ ఫర్నిచర్స్ వారికి అలాగే ఖజానా జ్యువెలరీస్ వారికి అలాగే వైభవ్ జ్యువెలరీ వాళ్ళకి అలాగే శ్రీ గార్డెన్స్ వాళ్ళకి చేసిన వారికి చూసిన వారికి చదివిన వారికి చదివిన వారికి అందరికీ కూడా రమాసైత వేదవం రుద్రామృతం దేవతభ్యే నమః నాలుగలి కలిపి నైవేద్యం రూపామి చతుర్వం ప్రణయుక్త అపరయుక్త ఉదరయుక్త జనయుక్త అమరయుక్త మధ్య మధ్యమాని ధర్మప్రాసనకే భాగవిషయాలని సిద్ధ ఆచరణీయాంతర్జామిత్రంగశ్రే నాలుగలి కలిపి నైవేద్యం సమర్పయామి అదంగశ్రే తాంబూలో తాంబూలం తాంబూలం లేకపోతే పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి కర్పూర నీరాజన ఆర్తి అమ్మ ఇక్కడ ఆర్తి పడేటప్పుడు దయచేసి తమః సహిత వీరకర్పూర నీరాజన సంపత్తిరస్తు సమస్త మంగళాపతి నిత్యరస్తు నిత్యమంగళాన్ని వేందు కర్పూర నీరాజన సమర్పయామి అందరూ ఆర్తిస్తారా అందరూ ఆర్తిస్తారా మీరు పూజ చేసిన కుంకుమ తీసుకొని ఒట్లు పెట్టుకోండి ప్రసాదం దురస్సాదం అనేకనాగరదో భవంతో సమాధి వేదమైన కలపండి ఎత్తేని వ్యక్తమైన దేవాదాలు రమాని భగవన్యాసం ఆచరణ భద్ర వందకారాలు విరాస్థానం ఉత్పాదయామి వందకారాధన విరాస్త అధిచన వందకారాధన దాస్థానం ఉత్పాదయామి రంగద్రే డబ్బులు పంజాబ్ మీ సపోర్ట్ మీ ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా మా ఈ శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం వారికి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో చేస్తున్న వాళ్ళందరూ కూడా కుర్రాళ్ళే. సో వాళ్ళకి మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ.
మూల కారణమైనటువంటి గౌరవనీయులు శ్రీ బోడరాజు గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గర రావాలండి. ఒకసారి గట్టిగా చెప్పండి, బోడరాజు గారికి వెల్కమ్ చెప్పండి. సార్ బోడరాజు గారు ఎక్కడున్నా కూడా రావాలి దయచేసి. మీకు విషయం చెప్తున్నాను కదా, మన ఇంట్లోని మనం జస్ట్ 3 hours మూవీకి వెళ్ళాలంటేనే నాన్న ఎన్నో వ్యాపకాలు పక్కన పెట్టి మన కోసం టైం వెచ్చించాల్సి ఉంటుంది. అటువంటిది ఎంతమందిని గ్యాదర్ చేసి ఎంతమందికి ఈనాటి మన శ్రీ వాసవి ఆర్యవైశ్య వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మనకి ఇటువంటి కార్తీక సమారాధనలు అనుభవించడం ఇంకా మరెన్నో జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా చెప్పట్లు. మా గౌరవనీయులు బోడరాజు గారు ఒక్కసారి స్టేజ్ మన ఇళ్లలోని వీధుల్లోని జాతరలైనా పెళ్లిళ్ళైనా శుభకార్యాలైనా కూడా మన ఇంటి వాళ్ళు మాత్రమే వస్తారు. అటువంటిది ఒక ఊర్లో ఉన్నటువంటి ఆర్య వయసులందరినీ కూడా సో సభలో దయచేసి మాట్లాడించారు ప్లీజ్. విజయనగరం జిల్లాకి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా 2 సంవత్సరాల కాలం పాటు నేను పనిచేయడానికి నన్ను నియమించారు. మీ అందరినీ కలవటం మొదటిసారి అయినప్పటికీ కూడా చాలా దూరభారాల నుంచి వచ్చినటువంటి ఒకే తాటి మీదకి తీసుకొచ్చినటువంటి మన యువజన సంఘం కమిటీ టీం అందరికీ కూడా, రాజేష్ గారు వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకోవాలి. ఎందుకంటే ఆరితేరిపోయినటువంటి పెద్దలు ఉంటున్నప్పుడు వాళ్ళందరితో పాటుగా మేము కూడా ఉన్నామని వాళ్ళ మన్నలు పొందుతూ వాళ్ళ మనసుకు నొప్పెట్టకుండా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మీ అందరినీ సమకూర్చి మీ ఆదరాభావాన్ని పొందినటువంటి కార్యక్రమం చేశారంటే అదంటే చిన్న విషయం కాదు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్ని చేసినా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి రాజేష్ గారి ద్వారాగా, అలాగే మన యువజన సంఘం అధ్యక్షుడు సందీప్ గారు, జిల్లా అధ్యక్షుడు సందీప్ గారి ద్వారాగా, మన ఎంఏఆర్ అబ్బాయి ఇక్కడే ఉన్నారు యువకులు మణికంఠ గారు, ఆయన ద్వారాగా కూడా ఎటువంటి ఆర్యవైశ్యులకు సంబంధించి మనకి ఈ మధ్యకాలంలోనే సుబ్బారావు గారిని, కుసుమంచి సుబ్బారావు గారు కానీ వైఎస్ఆర్ కార్పొరేట్ డైరెక్ట్గా ఇచ్చారు. చాలా మంచి మనసు అయింది. వయసులో పెద్దలాగా పెద్ద అని మనం ఎలా చెప్పుకుంటామో మనసు కూడా చాలా పెద్దదైంది. మనకి ఎటువంటి సమస్యలు గవర్నమెంట్ పరంగా ఉన్నా వ్యక్తిగత తగులైతే మాత్రం సంఘం వరకు ఏ సంఘం వరకు కూడా తీసుకెళ్ళకండి దయచేసి. మన కులానికి సంబంధించి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే ఏ కార్యక్రమానికైనా మీరు ఒక్కసారి నోటీస్ ఇచ్చి మా సంఘం తరపున కానీ ఉన్నట్టయితే మీ పని పూర్తి అయ్యే వరకు కూడా మీ తలుపు తట్టి కార్యక్రమం అయ్యే వరకు మా ఇద్దరు టీములతో పాటు అండర్లో ఉన్నటువంటి రాజేష్ గారు కానీ వేరే మండలంలోనూ ఏ జిల్లాలో ఉన్న ఏ మండలం వాళ్ళు అయినప్పటికీ కూడా మా ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక్కసారి ఇంటిమేషన్ ఇస్తే కార్యక్రమం అయ్యే వరకు కూడా పని చేసే వరకు కూడా మేము అవేర్నెస్లో శ్రమిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజేష్ గారికి, మణికంఠ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై వాసవి. సూపర్ సపోర్ట్. ఒకసారి గట్టిగా చెప్పట్లేండి గట్టిగా. ఇక్కడ మీటింగ్ అగ్రహారంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి రాజేష్ గారు నన్ను కూడా పిలవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మన వైశ్య కుటుంబాలు ఎన్నో ఇక్కడ మళ్ళీ నాకు ఈరోజు పరిచయం అయ్యి ఆ విషయానికి చాలా ఆనందంగా ఉంది. పండు గారు చెప్పిన విధంగా మన ఆర్యవైశ్యకి ఎటువంటి అవసరం వచ్చినా సరే, కులం పరంగా ఎవరికైనా సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి రాజేష్ గారి ద్వారా. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాం. మేము ఎప్పుడూ విజయనగరంలోనే అవైలబుల్లో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మన శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి మన రాజేష్ గారు 2 ముక్కలు మాట్లాడితే గట్టిగా చెప్పండి. లాచా. సో రాజేష్ గారు సూపర్గా ఒక్క 2 మాటలు మా కోసం ప్లీజ్ సార్. నమస్తే అండి. మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కుంకాల పండు గారికి, మన యువజన సంఘం జిల్లా యువజన సంఘం సభ్యులైన అధ్యక్షులైన మన సందీప్ గారికి పిలవగానే మా ఆతిథ్యాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం అండి.
మేము 1 ఇయర్ అవుతుందండి యువజన సంఘం పెట్టి. చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న అమ్మవారు కుంకుమ పూజలు చేసామండి, చాలా గ్రాండ్గా అయింది. అలాగే అమ్మవారి కుంకుమ పూజల అనంతరం పెనుగొండ వెళ్ళాలని నిర్ణయించుకొని పెనుగొండ బస్సు వేసామండి. ఒక బస్సు అనుకుంటే 3 బస్సులకు వచ్చారు జనం. అంటే ఇంకా అంతవరకు హ్యాండిల్ చేయగలమో లేదని 2 బస్సుల్లో పూర్తి చేసి తీసుకెళ్లాల్సి వచ్చింది. అమ్మవారి కుంకుమ పూజలకి అంతే. మొదటి రోజు ముందు రోజుకి 10 మంది ఇచ్చారు కుంకుమ పూజలో కూర్చుంటామని. ఏటో ఎలా అవుతుందిలే చూద్దాం ఎలాగో దిగామండి. 52 జంటలు కూర్చున్నారండి, 52 జంటలు. అలాగే మేము చేసే ప్రతి కార్యక్రమానికి మన బీటీ అగ్రహారం, బీసీ కాలనీ, మొత్తం చుట్టుపక్కల ఊర్ల యువజన సంఘం ఏముంది, సంఘం, ఆర్యవై సంఘం అందరూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి పిక్నిక్కి అమ్మవారి పూజకి కంపల్సరీగా అందరూ సపోర్ట్ చేసి ఆ 2 కార్యక్రమాల్లో చాలా పాల్గొంటారని కోరుతున్నామండి. ఇంకొకటండి, మన సంఘంలోని ఎవరికైనా చిన్న కష్టం వస్తే మేము వెళ్తున్నామండి. మాతో పాటు ఎవరైనా వద్దామని అనుకున్నాను మాకు ఇన్ఫామ్ చేసి కష్టం అనగానే మేము గ్రూప్లో పెడుతున్నాం. వాళ్ళు పరామర్శించడానికే నన్ను దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి సార్. కష్టం అంటే అక్కడ ఎవరు ఉండట్లేదు ఇప్పుడు. అందుకు ఇక మీద ఏదైనా మేము గ్రూప్లో పెడితే వచ్చి వాళ్ళు పలకరిస్తే చాలు. వాళ్ళకి మనం ఏం ఇవ్వక్కర్లేదు. కష్టం అని అంటే వాళ్ళకి వెళ్ళి పలకరిస్తే చాలు. అది మాత్రం ఒక్కటి ఆలోచించి అందరూ నిర్ణయం తీసుకోండి. ఇంతకు మించి మేము మాట్లాడలేము. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపించడానికి రాజేష్ ఎంత కష్టపడ్డాడో దానికి 2 రెట్లు, అతని సేవకు మనం 2 రెట్లు కొంచెం కష్టపడి ముందుకు ఇంకా చెయ్యాలని మరీ కోరుతున్నాను. అలాగే జిల్లా అధ్యక్షులు వచ్చారు, అలాగే యువజన సంఘం అధ్యక్షులు వారు వచ్చారు, వాళ్ళకి కూడా నమస్కారం చెప్తున్నానండి. మనం ఇంకా ముందుకి యువజన సంఘం అంటే అంటే ముందుకు వెళ్ళిపోవాలి, చూసుకోండి బాగా. దాన్ని నలుగురే నిలబడి 4 మూల స్తంభాలుగా నిలబడ్డారండి. ఈ టెంట్ 4 స్తంభాలు ఎలా నిలబడిందో అలాగే నలుగురే నిలబడి ఇంతవరకు వీటేంద్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇంకొంచెం 10 మంది కలిస్తే టెంట్ పెద్ద అవుతుంది. కాబట్టి 10 మంది కలాలి, ఇంకా కొంచెం 100 మంది కూర్చోండి అన్నట్టు మనం ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా ఉద్దేశం చెప్తున్నానండి. అందరికీ నమస్కారం. సపోర్ట్గా వెళ్తున్నాము, ప్రతి సంఘంలోని సేవ చేయగలుగుతున్నాం. అన్నీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ సేవ చేయగలుగుతున్నాం అంటే నిజంగా అండి మా ఇంట్లో మా నలుగురు సపోర్ట్ అండి. ఆ నలుగురిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. వాళ్ళు నిజంగా సపోర్ట్ చేయకపోతే మేము ఏ సేవ చేయలేం, ఏంటి చేయలేం. ఎందుకంటే ఇవ్వండి సార్ కొంచెం మహిళా మనులు, ఆడపురులు ఒకసారి గట్టిగా పైకి రండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చప్పట్లు కొడుతూ పిలవండి. థ్యాంక్ యూ తల్లి. ఒక్కొక్కరు లక్ష్మీదేవిలో ఉన్నారు, మోడర్న్ మహాలక్ష్మిలో ఉన్నారు. ఎవరు ఆయన పక్కన నిలబడండి అమ్మా, తెలియాలి కదా. ఎవరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారో కూడా తెలియాలి కదా. శారీస్ కట్టుకున్న బేబీస్ లా ఉన్నారండి పాపం. ఓకే, శ్రీనివాస్ గారు, మీ శ్రీమతి గారు ఏది ఎక్కడున్నారు? దూరంగా ఉన్నారా? మా శ్రీనివాస్ గారు సతీమణి, బోడారాజు గారు సతీమణి పార్వతి గారు. ఓకే డన్. పెళ్లి కావాలా స్వాచ్ కావాలి పవన్ గారు? మీకు పవన్ గారు పెళ్లి కావాలా స్వాచ్ కావాలి? 2 ఒక దగ్గర ఉండవు. అందుకే ఏంటి కావాలో అడుగుతున్నాను. ఆ పెళ్లి కాకముందే తెలుసుకున్నారు అన్నమాట మీరు. సబాస్. ఒకసారి గట్టిగా పెద్దవాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా అక్కడ చెప్పగా వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం ఉన్నాయర్రా, గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మరొక్క మారు ఈనాటి మన శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం తరపు నుంచి ఇచ్చేసినటువంటి గౌరవం కొట్టాలమ్మా. ఒకసారి మన టపట్లు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అతనికి వినపడాలి. మళ్ళీ మన సంఘంకి రావాలంటే గట్టిగా కొట్టాలి. గట్టిగా అంటే అసలు కొట్టం మానేశారు మీరు. కొన్ని చిటికలే వేయండి, కొన్ని గట్టిగా చెప్పండి. గట్టిగా అందిస్తున్నటువంటి ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు.
లోకల్ ఇన్ఫ్రా పండుగ గారు సందీప్ గారు కలిసి లక్కీ టిప్ తీస్తున్నారు. ఇద్దరు కలిసి ఒకటే తీస్తారు. గట్టిగా చీటీ వచ్చేసింది. స్వామి గారు, స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అయ్యప్ప స్వామి. పండుగ గారు మీరే చెప్పండి, అనౌన్స్ చేయండి. ఇంకోటి సందీప్ బాగా ఇది జిల్లా అధ్యక్షులుగా వయసులో పెద్ద అయినప్పటికీ కూడా ఇది యువజన సంఘం కాబట్టి జిల్లా అధ్యక్షులు యువజన సంఘం అధ్యక్షులు ఉన్నారు. వారిని చెప్పమని కోరుతూ చెప్పేటప్పుడు మధ్యలో 2 నెంబర్లు ముందు చెప్పండి. టైం తీసుకొని అలా చెప్పాలి కూర్చున్నాం. ఇందులో ఇప్పుడు అదృష్టవంతులు సారిక ఊరు వాళ్ళు అయ్యారు. సారిక ఫోన్ నెంబర్ మిడిల్ చెప్తాను, గెస్ట్ చేయండి ఎవరో చూద్దాం. 6341 మిడిల్. పి సూర్యప్రకాష్ గారు, పి సూర్యప్రకాష్ గారు, పి సూర్యప్రకాష్ గారు ఫ్రమ్ సారికా విలేజ్. ఒక్కసారి గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా సన్మానం అయ్యేంత వరకు మనం చెప్పండి. రాకూడదు. కంగ్రాచులేషన్స్ మహిళా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చెప్పండి గట్టిగా సన్మానం అవుతుంది. గట్టిగా చెప్పండి. గట్టిగా ఈ క్లాస్ పెట్టండి. అంటే మన వాసవి మాత పేరు ఉంటుంది కదా, అలా అనమాట. చిన్న పేరు. మీరు కూడా ఇలా పెట్టండి, చేతుల్లో పెట్టండి. ఇలా పెట్టండి, చేతుల్లో పెట్టండి. వాసవి మాత ప్రేయర్ చేసినట్లు ఇలా పెట్టండి. ఈ రోజు నుండి అందరూ చెప్పండి, ఈ రోజు నుండి ఈ చుట్టుపక్కల ఎటువంటి శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరపున పిక్నిక్ అన్నింటి కూడా అటెండ్ అవుతామని, వాళ్ళకి సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా పెద్దల సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓకే, అదే యువజన సంఘం కావచ్చు, ఈ కేసు డిస్కస్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఈ వాసవి క్లబ్ అనేది ముందుగా నడిపించడం చేయడం అనేది మా రాజేష్ అంటే అన్నయ్య గారి బాబు అనమాట. అయితే ఈ విధంగా నువ్వు చెయ్యవు, నీకెందుకు నేను ఉన్నాను, అన్ని రకాల చేద్దాం, నీకు ఏ విధంగా ఏ సపోర్ట్ కావాలంటే ఆ విధంగా చేద్దాం, చెందుదాం, ముందు నడిపించు, మన పేరు నిలబెట్టు అనేసి ఒక ఉద్దేశం మీద మనం చెప్పడం జరిగింది. అదే రకంగా ఆ రాజేష్ నా మాట విని అన్ని రకాల కూడా ముందుకెళ్తూ పిక్నిక్లు అవనియండి, అంటే ఏదో కార్యక్రమం అవనండి, కుంకుమ పూజలు అవనియండి, ఏ కార్యక్రమానికైనా ఇప్పుడు వారు ముందుకెళ్తే అది వైభవంగా జరుగుతుంది అనేసి మా నాన్నగారు చెప్పేవారు. ఆ కార్యక్రమం ఏదైతే అవనియండి, ఎంత ఖర్చు పెట్టినా మేము ముందుకెళ్తామనేసి మా రాజేష్ కూడా నేను ధైర్యం చెప్పాను. స్వామి, ఇంతటితో మనకు ఆగిపోదు, ముగింపు అనేది మనకి చాలా టైం పడుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. మనం అందరూ కలిస్తేనే ఏ కార్యక్రమానికైనా ముందుకు చేస్తాం. అలాగే పద్మనాభ సంఘం 10 మంది కుటుంబం, ఆ విధంగా ఇంచుమించు ₹1 కోటి కన్యకామరేశ్వర ఆలయం కట్టి ఇంచుమించు 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అమ్మవారి కోవల పక్కన అయ్యప్ప టెంపుల్ కడుతున్నాం. మొన్నే స్లాబ్ అయిపోయింది, అది కూడా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అదే రకంగా ఈ కార్తీక మాసంలో చాలా వైభవంగా జరిపేటువంటి వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేయాలని నా మనవి. అలాగే శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం తరపు నుంచి ఎటువంటి శుభకార్యమైనా కూడాను దగ్గరుండి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ ముద్దు రామకృష్ణ శర్మ గారు, రామశర్మ గారికి కూడా గౌరవ సత్కారం చేయవలసిందిగా ఆడపడుచులందరినీ కూడా కోరుకుంటున్నామండి. ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా క్లాప్ చేయండి, గట్టిగా. ముద్దు రామశర్మ గారు కూడాను గట్టిగా చెప్పండి, గట్టిగా క్లాప్స్, గట్టిగా ఆడియన్స్. సూపర్ సూపర్.
గ్రేట్ అచీవ్మెంట్ అండి. శ్రీ వాసవి ఆర్యవేశం చెప్పొచ్చు. ఓకే డన్. ఓకే ఏం లేదు, అది ఇలా ఊపుతూ హాయ్ చెప్పడం అంతే. చెప్పండి గట్టిగా, పైకెత్తండి, పైకెత్తండి, ఇంకా పైకి, ఇంకా పైకి, ఇలా ఊపండి గట్టిగా, అది ఊపండి మేడం, అది హాయ్. రెండు చేతుకోండి. వినండి, ఇవ్వండి, ఒక్క చేతి పట్టుకోండి, చేతులు పట్టుకోండి. సూపర్, అది చెప్పండి అడిగిన క్లాస్ అనమాట గట్టిగా, అది ఏంటండి, ఎవరి పెళ్ళి అయితే లాస్ట్ వరకు ఉంటుందో వాళ్ళే విన్నా. ఈ లోపు పక్క వాళ్ళ పెళ్ళి మీరు పేరుస్తూ ఉంటారనమాట. ఓకేనా అమ్మా, తోసుకోకండి, వెనకాల పడిపోతారు, స్టేజ్ దిగితే అవుట్ అయిపోతారు. ఓకేనా? ఓకే, యువర్ టైం స్టార్ట్ నౌ, గో. పక్క వాళ్ళ పెళ్ళి పేరు చేయాలి గట్టిగా, గట్టిగా, స్పీడ్గా, స్పీడ్గా. పేరు చేయి గట్టిగా. అమ్మా, అది లాస్ట్ వరకు ఒకటే ఉండాలి. ఏమి బెరుడు పేలిపోతుందా? లేదు లేదు, లాస్ట్ వరకు ఎవరుంటే వాళ్ళే విన్నా. పేరు చేయండి. పోయింది పోయింది. ఏమి బెరుడు పేలిపోయిందా? అయ్యయ్యో. స్పీడ్గా, ఇంకా 4 ఉన్నాయి బెలూన్స్. అది స్పీడ్గా, మా ఇంకా 4 స్పీడ్గా, స్పీడ్గా మార్చాలి. 4 మీరే మీరే విని, మీరే విని. మీరు ఇద్దరు ఉన్నారా? ఓకే ఓకే, ఇద్దరు ఉన్నారని చూసుకోండి. అవునా? వెళ్ళి వాళ్ళు అడగలి, నా కూర్చున్నారు. అమ్మా మీరే విన్నారు, మీరే విన్నారు. ఆవిడ విన్ను 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 విన్నారంటే లేదండి, నా బంగారు కొండి. మీ పేరేంటండి? మీ పేరు రండి. ఈనాటి మన యువజన సంఘం పిక్నిక్ లో 10వదిగా స్టార్ మహిళ. గట్టిగా చెప్పండి. సూపర్, చెప్పండి చెప్పండి గట్టిగా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీ చేతులు వెళ్ళండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. శ్రీ గార్డెన్స్ థ్యాంక్ యూ శ్రీ. It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఫారెన్ కో వెళ్ళాల, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే.
ఎంతేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ లిక్కరుంది సిద్ధంగా ఎక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఎవరు పేరుస్తారో చూద్దాం స్టేజ్ ఎంత గట్టిగా ఉంటుందో ఏయ్ అది సూపర్ ఇంకా ట్యాగ్ చెయ్యి ఇవ్వు ఇంకో ఎవరు తనా లేదు లేదు టైం అయిపోతుంది కదా రాకెట్ అది కదా ఓకే 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 వెనకాలండి నాన్న నీ పేరేంట్రా దా మీ తమ్ముడు కాలేజ్ ఎవరు నీకుందా ఓకే ఒక్కసారి నా తమ్ముడు పేరేంట్రా నాన్న నీ పేరు ఓకే రామ్ చరణ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా క్లాప్స్ ఓకే సో బెలూన్ గేమ్ లో విన్ అయ్యాడు ఇంకో గేమ్ ఏంటంటే నాన్న నువ్వు ఓకే అమ్మా అందరూ కూడా నిల్చోవాలి గేమ్ టాస్క్ అర్థమైందా నేను మ్యూజిక్ అక్కడ సాంగ్ ప్లే చేస్తారు చిన్న తీసేదమంటారా సో అనియా స్టాండ్ మా దగ్గర ఉండండి ఓకే స్టాండ్ ఓకే స్టాండ్ అవుట్ అయిపోయావా వెనక్కి వెళ్ళి మా ఆడేవారు కొంచెం ముందుకు రండి సిట్ మీ ఇద్దరు పేరేంటి జోస్నా ఓకే దగ్గర నీకు వెనక్కి వెళ్ళు నేను ఆడిపిస్తాను వెళ్ళి ఓకే స్టాండ్ ఓకే సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ మీ పేరేంటి అనీషాకి ఒకసారి గట్టిగా చెప్పండి గట్టిగా ఈ బంగారు తల్లి ఎంత మంచిదే అంటే వచ్చిన వెంటనే అందరిలాగా ఆడుకోకుండా
భగవద్గీత పుస్తకాలు అందరికీ కూడా పంచుతుంది. అమ్మాయి చదవండి అని చెప్పి. అంత మంచి పిల్ల, ఒకసారి గట్టిగా చెప్పండి. సూపర్ బంగారుకొండ, థ్యాంక్ యూ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా కూడా ఈ రోజు శ్రీ గార్డెన్ స్టోరీస్ శ్రీనివాసరావు గారి ఇద్దరు కుమార్తెలు కూడా ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ మన అందరికీ కూడా దిగండి. స్టేజ్ పైన ఉన్నది చిన్న చిత్తలు ఒక మంచి సాంగ్ డాన్స్ చేస్తారు. ఇప్పుడు సరైన ఆడపడుచులు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. మనకు రాపోయినా వచ్చిన మధ్యలో వారి ఆడపడుచులు ఇద్దరు కూడా గట్టిగా చెప్పండి. గట్టిగా రాజా జై మా లక్కీ డిప్ కి నేమ్స్ గా రీసెర్చ్ చేసుకోండి. అక్కడ బోడ జనార్దన్ గారు చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఇక బ్రేకే వద్దంటుంది, నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Let's go on the bullet, పాడుకుందాం duet. Let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. సూపర్ క్యూట్ రెండు చక్రాలు ఉన్న ఫ్లైట్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద బెల్లో పాడుకుందాం మా లక్కీ డిప్ నేమ్ రీసెర్చ్ చేసుకోండి. అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు లక్కీ డిప్. పాడుకుందాం లేనట్టుగా టుడే మనం తిరుగుదాం, వన్డేలోని వరల్డ్ చుట్టేద్దాం. మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోతా, మరి హెల్మెట్ పెట్టిన పెట్టుకోతా. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? ఉషా. మీ పేరు? హనీషా. గిఫ్ట్ తీసుకున్నావు నువ్వు? తీసుకున్నావు. ఓకే, ఒకసారి ఇద్దరికి కూడా గట్టిగా చెప్పండి. పాట ఒకసారి మా భార్య సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి చెప్తారా? సో ఎవరైతే అనౌన్స్మెంట్ చేస్తున్నారు? నా పేరు లత, నేను శ్రీ గార్డెన్స్ నుంచి మాట్లాడుతున్నాను. మన విత్తనగరం దగ్గర మనకి విత్తనగరం దగ్గరలో ఉడాన్ హౌస్తో తక్కువ ధరలో సైట్ ఎక్కడైనా కావాలి అనుకుంటే మీరు డెఫినెట్గా శ్రీ గార్డెన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం 5,999 రూపాయలు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి. మనం ఇంకేదో పాలసీస్ తీసుకుంటాం. అలా కాకుండా మా దగ్గర మీరు ఒక 6 లక్షలు ఇన్వెస్ట్ చేశారంటే ఒక 13 ఇయర్స్కి మేము రిఫండ్గా ఒక 25 lakhs అష్యూర్ అమౌంట్ ఇస్తాం. సో ఈ సంఘంలో మేము వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీలో ఎవరైనా ఈ ఈవెంట్ తరపున మా దగ్గర ప్లాట్ బుక్ చేసుకుంటే 5 గ్రాముల గోల్డ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. సో శ్రీనివాస్ గారికి చెప్తారు. శ్రీనివాస్ గారికి చెప్పండి. టీ సన్యాసరావు 9491494914 22590. మేడం మీరు కూడా రైట్ సైడ్ ఉండండి ప్లీజ్. మీరు మీ టీం అందరు కూడా ఫోటో ప్లీజ్, వీడియో. గట్టిగా చెప్పట్లు, గట్టిగా సన్యాసరావు గారికి కంగ్రాచులేషన్స్. చెప్పట్లేదు ఒకసారి. థ్యాంక్ యూ. నేను శ్రీ రాజేష్ గారు కూడా దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నాగరాజు అన్న, మా రాజేష్ గారు ఎక్కడున్నా కూడా, బీసీ కాలనీ రాజేష్ గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ పైకి రావాలండి. సో
సాయి స్వామి వారి చేతుల మీదుగా మన ఫస్ట్ ఎవరికి వచ్చింది ఇక్కడ? ఫస్ట్ రండి సార్. సో అలాగే రాజేష్ గారు ఎక్కడున్నా కూడా పైడి బిఎంఓ నుంచి వచ్చారు. ఓ రమాలా, ఈ పిల్లలకు కూడా సేర కడితే పోలా? సేర కట్టిసాం ఆల్రెడీ. సార్ శ్రీకాకుళం వాళ్ళు ఇదిగోండి ఇలా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబనోడు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోపులాడి స్వప్న సుందరి నీ మడప సూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ కుండె రూపిణి నీ వంక చూస్తే గుండెలోన నీరిడిరి చూరిగా నడుములోన పూట పెట్టి తూపాకి పెంచి ఆమె తింగల్ చిట్టి మగజాతి నట్ట మాట పెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఇదిగోండి ఆ కుర్చీని మాట్లాడబెట్టి చరణ్ ఓకే ఒకసారి చెప్పండి కూడా సార్. థ్యాంక్ యూ. ఏమండి మీ ఆయన గారు తెలిసి మీరు ముందుకు వచ్చేస్తున్నారు రెడీ? ఆయన సరేగా ఇగోండి స్టాండ్ అంటే ఇగోండి పాటలు ప్లే చేయొద్దు ప్లీజ్. ఇగోండి స్టాండ్ అంటే ఓకే స్టాండ్ అదే గేమ్ ఓకేనా? రాజేష్ గారు అనుకుంటున్నారు అబ్బా ఈ ఏర్పాట్లు లేకపోతే నేను కూడా మా ఆవిడతో అంత బాగా ఆడేవాడిని కదా అని. చెప్పండి సార్. ఈ రోజుకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు నడువులు పడిపోవడం జెండు బాంబు కూడా ఇవ్వాలి రాజేష్ గారు మా గిఫ్ట్స్ తో పాటు గాను. భోజనం చేశారు కదా? భోజనం చేశారా? లేదా దించరు సీట్. నేను దించమనుకోరు దించకూడదు. సిట్ ఓకే అవుట్. సిట్ అంటే ఎత్తారు. ఓకే శ్రీనివాస్ గారు అవుట్ అయిపోయారు. వెళ్ళండి సార్ ప్లీజ్. ఓకేనా? ఓకే స్టాండ్ అవుట్ అయిపోయారు. అమ్మా అంత పెద్ద కాసుల పేరు ఆయన పోయగలరమ్మా? మా పక్క రండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేట్ సార్. మా పక్క రండి సార్. మీరు కొంచెం దగ్గర రండి, పడిపోతారు. ఓకే స్టాండ్ సిట్. ఒకసారి పక్క వెళ్ళండి కొంచెం. మీరు కూడా పక్క వెళ్ళండి. మీరు కొంచెం హుషారుగా ఆడుతున్నారు కనిపిస్తారు. ఓకే స్టాండ్ సిట్ అవుట్ అయిపోయారు. రెండు ఓకే నెక్స్ట్ స్టాండ్ సార్ వచ్చేయండి. స్టాండ్ సిట్ రండి. అవుట్ అయిపోయారు. అయ్యో మా కొట్టేస్తారండి మీ ఆయన్ని. గజరేస్తున్నారు ఆవిడ. ఇంట్లో బయట కసరకూడదు. ఓకే స్టాండ్. ఏంటో అంత పైకి ఎత్తేస్తున్నారు ఏంటండి? మీకు స్టామినా ఉందని ఒప్పుకోండి బాబోయ్. సిట్ స్టాండ్ ఓకే సూపర్ రండి. పేరు వెంకటరమణ గారు బయట సిట్ ఓకే సిట్. అమ్మ బాబోయ్ స్టాండ్ సిట్ మరి బాబు మామ ఇంకా మరి ఎంత ఘోరంగా ఆడకూడదు. అదేదో ఒలింపిక్ గేమ్ లా ఆడుతున్నారు ఇందాక పిల్లల్లాగా. ఓకే స్టాండ్ సిట్ ఓకే సిట్. అమ్మో మరీ ఘోరంగా ఆడకూడదర్రా. ఓకే ఇప్పుడు చేంజ్. భర్త ప్లేస్ లో భార్య ఉండాలి, భార్య ప్లేస్ లో భర్త. ఓకేనా? రండి. వాళ్ళు మీరేమో బాహుబలి ప్రభాస్ లాగా ఉన్నారు బాబు. మీరు అవుట్ అవ్వట్లేదు కదా అందుకని. ఓకే స్టాండ్ సిట్ స్టాండ్ దా అవుట్ అయిపోయారు. పేరేంటి పేరు? సంతోష్ కుమార్ గారు. మీ అవుట్ సిట్ ఓకే సిట్ స్టాండ్
స్టాండ్. ఈ లోపు అందరూ కూడా టికెట్స్ తీసేసుకోండి, హౌస్ టికెట్స్ తీసేసుకోండి. అందరూ హౌస్ టికెట్ తీసుకుని చెప్పాలండి, ఓకేనా? ఎవరైతే హౌస్ టికెట్ తీసుకున్నా వాళ్ళు హ్యాండ్ స్టే చేయండి. 5 minutes ఆపారా? నా బండి నా బంగారం. ఈ లోపు నడువు తెలుస్తుందిరా. అలాగే 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 నాన్న. అంటే హ్యాండ్ స్టే చేయండి, వస్తారు. ఎవరికైనా టికెట్స్ కావాలా? బాబు చూడండి, ఇంకా కావాలంటే టికెట్స్ కావాలంటే చూడండి. పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఆడండి. మా మనిషికి ఒక టికెట్ మాత్రం. అందరికి టికెట్లు ఇస్తున్నారు, ఎవరు గాబరా పడకండి. సంతోష్ సంతోష్ అక్కడ మన వంట మాస్టర్ ఒకసారి రమ్మను. బండారు ఈశ్వరరావు గారు, బాబు మన వంట మాస్టర్ గారు బండారు ఈశ్వరరావు గారు ఒకసారి రావాలి. పర్లేదు పర్లేదు, చాటుతో ఉన్న వచ్చేయచ్చు. మనం ఇంత హ్యాపీగా తినేసి ఇక్కడ కూర్చున్నామని అంటే ఆయన అంత ruచిగా వండగలిగారు కాబట్టి అండి. థ్యాంక్స్ చూడండి. సో ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నటువంటి మన గుడ్ ఇక్కడ జరుగుతున్న ఈ సన్నివేశాన్ని చూసి మా వైస్ ప్రెసిడెంట్ కొంచెం కంగారు పడ్డాడు. బంగారు కోటాడు వెండి పువ్వులు అండి, 108 వెండి పువ్వులు. ఫస్ట్ ప్రైజ్ అండి, సెకండ్ ప్రైజ్ వెబ్ గ్రైండర్ అండి, థర్డ్ ప్రైజ్ సీలింగ్ ఫ్యాన్, ఫోర్త్ ప్రైజ్ బ్యాగ్స్ ఉన్నాయి. లివింగ్ లైన్స్ వారు ఇచ్చిన బ్యాగ్స్ ఉన్నాయండి. అందరూ తప్పకుండా టికెట్ తీసుకోవాలి. మా 300 kgs గోల్డ్. మా లేని వెరైటీ అంటూ లేదు, లేని మోడల్ అంటూ ఖజానాలలో ఉండదు. దయచేసి ఆ మోడల్స్ చూడడానికైనా కూడా వెళ్ళండి. సో విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది అక్కడ ఎన్ని మంచి మంచి వెరైటీస్ ఉన్నాయో. మన టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లో ధరించినటువంటి అన్ని ఆభరణాలు, అన్ని ఆర్నమెంట్స్ మోడల్ కూడా ఖజానాలు దొరుకుతాయి. నేను నార్మల్ గా చెప్పట్లేదు, మేనేజర్ గారిని ఎదురుగా పెట్టుకొని మీకు అందరూ కూడా మాటిస్తాను. ఖజానా చలి మీరు ఎనర్జీగా క్లాప్స్ కొడితే గిఫ్ట్లు ఇంకా చాలా ఉన్నాయండి. మీరు యాక్టివ్ గా క్లాప్స్ కొడితేనే ఫిక్స్ ఇవ్వగలం. ఏమండి ఇప్పుడు ఏమండి ఏ పైడరాజు గారు, ఏ పైడరాజు ఏమండి 9642740620 అండి నెంబరు. ఫోన్ నెంబర్ ప్లీజ్ 9842740620. 9642 అమ్మా వినండి ప్లీజ్ మా 9642740620. ఏ పైడ్రాజ్ గారు విజయనగరం వారి లక్కీ డిప్. వారికి అధ్యక్షణాల్లో శ్రీ గార్డెన్స్ వారి లక్కీ డిప్ కూడా వస్తున్నది, రెడీగా ఉండండి. ఏమండి బి పార్దు అండి, బి పార్దు జొన్నవలస అండి, జొన్నవలస బి పార్దు గారు. బి వెంకట సత్యనారాయణ, బి వెంకట సత్యనారాయణ సూపర్. ఇంకా ఆయనే మొబైల్ నంబర్ 9581402367. ఈ నెంబర్ ఇంకెవరిదైనా ఉంటే పర్లేదు, వాళ్ళు కూడా రావచ్చు. ఒకసారి గట్టిగా చెప్పండి ఖజానా. బిగ్ థ్యాంక్స్ టు ఖజానా. 11 శ్రీ గార్డెన్స్ వారి తరపు నుంచి కూడా గిఫ్ట్ వస్తుంది చూసుకోండి. 19 సింగిల్ నంబర్ 6 రండి. అతి తక్కువ టైంలోనే చాలా చక్కగా జల్దీ. ఇందులో హైయెస్ట్ ఎవరిదైతే వాళ్ళకి. సరే మేడం గారు, మేడం అందుకే ముందే కిరీటం పెట్టారు. అంతే కదా, మా ఆడవాళ్ళు ఎందులో ఫస్టే. మేడం పేరేంటి? గట్టిగా చెప్పండి. ఓకే, చిన్ని పావని గారు మరి శ్రీ గారి నుంచి
ఒక రావణాజీ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 9 సింగిల్ నంబర్ 9 7 సింగిల్ నంబర్ 7 13 హ్యాపీ టికెట్ పెట్టుకోండి 13 అమ్మా నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్ లైన్ ఏదైతే అవుతుందో వాళ్ళకి శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం తరపు నుంచి గిఫ్ట్ తో పాటుగా శ్రీకాంత్ తరపు నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అందుతుంది మీ అందరి కోసం. అలాగే థర్డ్ బుక్ చేసుకున్న వాళ్ళకి 5 గ్రామ్స్ గోల్డ్ ఇస్తారు. అలాగే గౌరవనీయులు శ్రీ తాడికొండ అప్పలరాజు గారు ఎక్కడున్నా కూడా దయచేసి స్టేజ్ పైకి రావాల్సిన కోరుకున్నామండి. మామిడిపాక సత్యనారాయణ గారు, బొర్రా చంద్రరావు గారు దయచేసి ముగ్గురు కూడా దయచేసి స్టేజ్ పైకి రావాల్సింది కోరుకుంటున్నామండి. దయచేసి ప్లీజ్. 5 34 34 34 34 42 42 42 24 శ్రీకాకుళం వాళ్ళు అయింది లైన్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు మరి. అప్పలరాజు గారు ఎక్కడున్నా సరే స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. బొర్రా చంద్రరావు గారు ఎక్కడున్నా కూడా దయచేసి స్టేజ్ పైకి రండి సార్ ప్లీజ్. బొర్రా చంద్రరావు గారు రావాలి స్టేజ్ పైకి ప్లీజ్. 32 32 32 60 60 60 60 అమ్మా అక్కడ వైభవ్ జ్యువెలరీ దగ్గర, ఖజానా జ్యువెలరీ దగ్గర, శ్రీ గార్డెన్ జ్యువెలరీ దగ్గర లక్కీ డిప్స్ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేసుకోండి, రాసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. లక్కీ డిప్ మరికొద్ది క్షణాల్లో మేము అనౌన్స్ చేస్తాము. అలాగే మా ఈ శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం వారు తరపించి కూడా లక్కీ డిప్ రిజిస్టర్ చేస్తున్నారు. ఇంకా 2 బుక్లు మాత్రమే ఉన్నాయంట, అవి కూడా కంప్లీట్ చేసుకోండి. మరికొద్ది క్షణాల్లో లక్కీ డిప్ బుక్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు. మళ్ళీ అమ్మ బాబోయ్ నాకు రాలేదే అని మీరు చింతించినా కూడా నాకు నేను చేయలేదు. 60 నెంబర్ 60 అయిపోయింది కదండి, అయిపోయింది కదా. 37 అయితే 37 37 ఖజానా జ్యువెలరీ వాళ్ళు, వైభవ్ జ్యువెలరీ వాళ్ళు, అలాగే శ్రీ గార్డెన్ జ్యువెలరీ వాళ్ళు, మన శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం వాళ్ళు అక్కడ మన బీసీ కాలనీ నుండి మన ఈనాటి వాసవి ఆర్యవైశ్య యువజన సంఘానికి మంచి సపోర్ట్ అందిస్తున్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా పెద్ద సమక్షంలో ఘన సన్మానం. ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా అందరూ కూడా గట్టిగా అయ్యా అలా బోడ రాజు గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బోడ రాజు గారు మీరు స్టేజ్ దిక్కకూడదండి, స్టేజ్ పైన ఉండాలి. బోడ రాజు గారు స్టేజ్ మీదేనండి, మీరు దిగి వెళ్ళిపోతారు. మన వీటి అగ్రహారం పెద్దలకి క్లాప్స్ కొడతారా ఏంటి అసలు? అలా కామ్ గా ఉండకూడదు. పెద్దవాళ్ళందరూ కూడా మనం గౌరవంగా సత్కారం చేసుకుంటున్నాం కాబట్టి గట్టిగా కరతాల ధ్వనులతో వాళ్ళు కూడా మనం గౌరవించుకోవాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ చూడండి. ఆయనకి ఎప్పుడో అయిపోయింది, నువ్వు చూడలేదు అంతే. అవ్వలేదా సగి ఈ మిడిల్ లైన్ ఈ టికెట్ ఎవరిది? సో నేమ్ రాసుకోండి మీరు. వీళ్ళ ముగ్గురికి ఒక డ్రా తీస్తున్నారండి. మా గేట్ నుంచి పిక్కలు చూడకూడదు ఇవ్వండి. మా మిడిల్ లైన్ ముగ్గురు ఇప్పుడు ఈ ముగ్గురు డ్రా తీస్తారు. ఇందులో ఎవరికి వస్తుందో వాళ్ళు పక్కకు వెళ్ళిపోవాలి, మీతో ఇందులో ఆడుకోవచ్చు. ఓకే. మా శ్రీ గార్డెన్స్ వాళ్ళు ఎక్కడున్నారు? సింగిల్ నెంబర్ 3 అమ్మ బాబు. సో 22 ఇక్కడ గెలుచుకున్నారు. సూపర్. పేరేంటి? పేరు అమ్మా నీ పేరేంట్రా? హారిక. హారికకు ఒకసారి గట్టిగా చెప్పండి. బంగారమ్మ ఫర్నిచర్ వారు తరపించి గిఫ్ట్ వాచెస్ తో పాటుగా శ్రీ గార్డెన్ వారు తరపించి కూడా గిఫ్ట్. ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా క్లాస్. మేడం గారికి వచ్చింది పేరు మేడం విజయ్ గారికి వచ్చింది మిడిల్ లైన్. ఓకే, విజయ్ గారికి బంగారమ్మ ఫర్నిచర్స్ తరపించి 500 రూపీస్ గిఫ్ట్ వాచెస్. ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా
కొట్టండారా మీకు రాలేదేనా అమ్మ బాబాయ్ డేసర్ అయిపోతున్నారు. తిన్నారా లేదా ఇంటికి? కొంచెం కూడా తిన్నారా? లక్కింటికి కూడా ఉంది ఇంకా మీ అందరి కోసం. గట్టిగా చెప్పండి గడియ క్లాస్ గడియ స్టీల్ వాటర్ బాటిల్ అమ్మా ఒకసారి గట్టిగా చెప్పండి. సో ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా, సెక్రటరీ గారి చేతుల మీదుగా, వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా, ప్రెసిడెంట్ చేతుల మీదుగా శ్రీనివాస్ గారు రండి సార్, ముందుకు రండి సార్. అదేంటది మీకు ఇంకో పెళ్ళైంది కదా? అయ్యో 8 సింగిల్ నెంబర్ 8 సింగిల్ నెంబర్ 8 బండారు నూకరాజు గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బండారు నూకరాజు గారు ఎక్కడున్నా కూడా దయచేసి స్టేజ్ పైకి రండి సార్ ప్లీజ్. అలాగే వరద చలమాజీ గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. వీరు ఏమండి ఇప్పుడు వచ్చిన ముప్పటి సూర్యారావు గారు 8 25 25 58 58 ఫస్ట్ లైన్ ఉంది, ఇంకా ఫస్ట్ లైన్ ఉందమ్మా. సంద్ర జాగ్రత్తగా ఆడండి. 58 54 56 అమ్మా. మరి 54 చెప్తారేంటి? 56 సారీ 54 56 రాలేదు, 54 54 మా సారీ ఫర్ దట్. 54 54 ఇరదా ఏ ఒక్క తప్పు చేస్తే అందరూ ఎంత సీరియస్ చూసారు రా బాబు. 54 మా 56 రాలేదు 56 54 వచ్చింది 54. ఇట్స్ క్లియర్. 21 21 21 68 68 ఇంతకు నుంచి ఆవిడ తల బాదుకుంటుంది తప్ప ఆపడం మాకు మాత్రం. 67 67 85 ఏటర్రా ఆపండి అన్నారు అలా సైలెంట్. 53 53 అమ్మో తాతయ్య గారికి ఏదో వచ్చిందని చూడండి. తాతయ్య ఆడుతున్నారు. వేసి నువ్వు పట్టుకోకు, వేసి అందులోని. సఖీ లిస్ట్ ఎవరు? మీరేనా? సఖీ మేడం గారి పేరు? మా బంగారమ్మ ఫర్నిచర్స్ వద్ద తరపించి శ్రావణి వారికి ఒక గిఫ్ట్ వచ్చేస్తున్నారు. రాజేష్ గారు ఎక్కడ శ్రీనివాస్ గారు ఇచ్చారు. అమ్మా 69 ఇది ఫేవరెట్ నంబర్. ఇది 69 69 90 బాబు 90 మీకు ఇంకో పెళ్లి కావాలని చేస్తే కానీ కన్ఫ్యూజ్ మనం చేయకండి దయచేసి ప్లీజ్. 90 90 66 66 77 77 48 48 48 సింగిల్ నెంబర్ 4 4 22 మరొకసారి వినండి. ఖజానా జ్యువెలరీలోని మన స్టేట్ లెవెల్లో, ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మోడల్స్ అన్ని కూడా ఉన్నాయి. వైభవ్లో కూడా అన్ని మోడల్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఆర్నమెంట్స్ మోడల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ రోజు ఎవరైతే ఇప్పుడు ప్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి శ్రీ గార్డెన్స్ వాళ్ళు 5 గ్రాముల బంగారం కూడా ఇస్తున్నారు మనకి. ఓకేనా? సో మరి ఒక్కసారి ఈనాటి మన శ్రీ వాసవి ఆదివాసీ సంఘ యువజన సంఘం వారికి అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక్కసారి గట్టిగా చెప్పండి వాళ్ళందరూ కూడాను. ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీకి, జనరల్ సెక్రటరీకి 23 23 23 52 52 47 47 3 సింగిల్ నెంబర్ 3 3 73 చీటింగ్ మీరు చేసుకుంటది. 2 5 11 17 21 33 35 49
50, 62, 65, 73, 79, 83, 90. క్లియరా? వచ్చే కదండి. 2 and 5, 13, 22, 27, 32, 36, 41, 45, 50, 52, 60, 75, 88 and 89. క్లియర్ కదండి? ఓకే, వీళ్ళిద్దరికి ఐస్టీ లిస్ట్ తీసేసి ఎవరికైతే శ్రీ గార్డెన్స్ తరపు నుంచి గిఫ్ట్ వస్తుందో వాళ్ళకి ఇవ్వండి సార్ ప్లీజ్. గట్టిగా చెప్పండి, గట్టిగా కాదు సార్. వాళ్ళకి వచ్చిందనా ఏంటి, మీకు రాలేదన్నా? ఏ క్లాప్స్ కొట్టలేకపోతాను. ఇంకా 10 గిఫ్ట్లు ఒకేసారి. సో దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటాం ప్లీజ్. ఫీల్ అవుతున్నావా? నిలబడిన వాళ్ళు ఎవరికి ఒక దయచేసి ఏమండి ఇబ్బంది పెట్టకండి, అందరూ సరదాగా ఆడదాం. దయచేసి నిలబడండి. వాళ్ళు వేపి సవాల్ కూర్చోవచ్చు. లాస్ట్ లో ఎవరైతే 10 మంది ఉంటారో ఆ 10 మందికి ఆ గిఫ్ట్లు చెందుతాయి. ఓకేనండి? ఆల్రెడీ ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకొకసారి వస్తే మాత్రం వాళ్ళని ఎంట్రీ అవ్వం. ఒక పిక్కకి ఒక్కసారి రావాలి. ఓకేనండి? అందుకే మనిషి ఒక పిక్క తీసుకోండి. లాస్ట్ లో ఎవరు వస్తే వాళ్ళు 10 మందికి గిఫ్ట్లు. ఓకేనండి? ఎవరికి అందలేదో చేతులు ఎత్తితే వాళ్ళకి దగ్గర మన బైబిల్ చాలా పెద్ద వ్యక్తి అంటారు ఏమో అనుకున్నాను. సో మరి పెద్దవాళ్ళకి అక్కడ సన్మానం జరుగుతున్నప్పుడు ఇంత సైలెంట్ గా ఉండకూడదు. సో దయచేసి అంటే అత్త అల్లుడు కలిసి గిఫ్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి గట్టిగా సరస్వతి గారికి ఆగ్రా తల్లి నువ్వు ఏంటి జనా గారు మీరు డాన్స్ వేయడం మర్చిపోతున్నారు. అలాగా మీకోసం ఎదుగుతున్నారు. ఎక్కడ ఉన్నారండి? కాళ్ళప్పుడు ఆగాడమ్మా, చేస్తాడు, ఇప్పుడే చేస్తాడు. చూడు అలా, చూడు అలా వెయిట్ చేస్తూ చూడు. నాగరాజు గారు బీసీ అలా ఎలా వదిలేసి వచ్చేస్తారు మీరు? నేను సార్ నాకు మాట్లాడుకున్న శ్రీ డాక్టర్ ఎండి గారు లేకుండా ఎంత కష్టపడి 2929 ఎవరి దగ్గర ఉంది వాళ్ళు వచ్చి కూర్చోవాలి. 8787 87 8787 87 2727 27 2727 27 కూర్చోండి. ఏమైనా నెంబర్ పిలిచిన తర్వాత లేట్ 5151 51 కూర్చోండి. మీకు ఏదైనా నచ్చితే వాళ్ళు లేపివచ్చు. ఇప్పుడు 10 గిఫ్ట్లు ఉన్నాయా? ఆల్రెడీ కూర్చోపోయినా కూర్చున్నా మీకు కూర్చోండి, మిగతా లేపివచ్చు. మీరు లేపేయచ్చు. మీకు ఏ గిఫ్ట్ కావాలో వాళ్ళు లేపేసుకోవచ్చు. గిఫ్ట్ పట్టుకొని కూర్చోండి. సో నెక్స్ట్ ఎవరైతే అనౌన్స్మెంట్ సో నెక్స్ట్ నెంబర్ 3131 31 79 7979 79. ఓకే 84 84 848 1313 13 ఎంచుకోండి. మీకు ఎవరు కావాలంటే పిల్లలు లేచిపోతారు. వాళ్ళు పెద్దోళ్ళు ఒకళ్ళు రాలేకపోతే వాళ్ళ పిల్లలు తీసుకునేనా రండి, టైం అయిపోతుంది. సో నెక్స్ట్ నెంబర్ సింగిల్ నెంబర్ 2 2 సింగిల్ నెంబర్ 2 అందరూ చెప్తారు వెళ్ళిపోండి సైడ్కి. 73 73 73 73 దమ్మరా 73 బయటికి కనబడాలి. వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి
నువ్వు ఇందాక ఎన్ని నంబర్లు తీస్తావురా? ఇందాక 26 తీసావా? అన్ని నంబర్లు నువ్వు ఒకటే ఉంటాను. ఇందాక 26 తీసావు కదా నువ్వు. అయిపోయిందిరా, నెంబర్ అయిపోయింది, పక్కనుండు. ఇంకా నెంబర్ చెప్పండి. 1 2 12 12. 12 నెంబరు. నెక్స్ట్ నెంబర్ 12. ఉన్నారా? ఇక్కడ గిఫ్ట్లు ఎవరికి కనపడట్లేదా? సో గిఫ్ట్ అన్ని మీ కూర్చుని ముందు పెట్టండి, వాళ్ళందరికీ కనిపిస్తుంది. మీరు వెనకదులు దాచుకుంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది చెప్పండి. నెక్స్ట్ నెంబర్ 16. 16 16. సైడ్ లెగండ్రా అంటే. అండ్ నెక్స్ట్ నెంబర్ 1. సింగిల్ నెంబర్ 1. ఒకటి రామ్మా, అందుకే రా బాబు. సింగిల్ నెంబర్ 1. పిల్లల్ని నర్సరీ నుంచి కూడా ఎందుకంటే జాయిన్ చేసేస్తారు ఎందుకనండి. సో నెక్స్ట్ నెంబర్ 8. 8. సింగిల్ నెంబర్ 8. 8. ఇక్కడ కోపం తీసుకో, ఒక్క 2 సెకండ్. అందుకే అండ్ నెక్స్ట్ నెంబర్ 76 76. 76. 76 76. 76. అండ్ నెక్స్ట్ నెంబర్ 40 40 40. 40 40 40. 40 అండి. ఒకటి మన బంగారు బాబు గారు వస్తారు. రండి రండి రావాలి. అమ్మ సైడ్ లాగండి వచ్చిన వాళ్ళకి. ఆయన కుర్చీ తీయండి. నెక్స్ట్ నెంబర్ 21 21 21. బయట పెట్టు. 21 21 21. సో నెక్స్ట్ నెంబర్ 70 70 70. 70 70 70. అండ్ నెక్స్ట్ నెంబర్ 49 49 49. 49 49 49. అండ్ నెక్స్ట్ నెంబర్ 54 54 54. 54 54 54. అండ్ నెక్స్ట్ నెంబర్ 72 72 72. 72 72 72. 72. సార్ రాంబాబు గారు లేరా? జొన్న వలస స్కీమ్ జాయిన్ అయ్యారు ఈరోజు. వస్తున్నారా? కంగ్రాచులేషన్ సార్, మీరు ఈరోజు స్కీమ్ కట్టినందుకు మీకు స్పెషల్గా రండి పైకి వచ్చాను. మీరు కంగ్రాచులేషన్ సార్, ఈరోజు మీరు స్కీమ్ జాయిన్ అయినందుకు ఖజానా జ్యువెలరీ తరపున ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకున్నారు. ఫోటో. అయ్యా ఇందాక చెప్పాను కదండి, ఈ తోట మనకి రావడానికి కృషి చేసిన వాళ్ళు అతను ఇంతవరకు ఖాళీగా లేరు, ఇప్పుడు వచ్చారు మనకి రాజుగారు. క్లాప్స్ కొట్టండి. ఏమండి వెండి పువ్వులు ఎవరి దగ్గరకు వస్తాయో అని ఎదురు చూస్తున్నా. ఎవరిన ఏమండి సత్యనారాయణ వ్రతం వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎవరు? 89 89 17 అయిపోయిందా? 89 సో నెక్స్ట్ నెంబర్ 69 69 69 69 69. And next number 32 32. 32. And next number 20 20. 2020.
నెక్స్ట్ నెంబర్ 15 15 20 15 చూడండి, వీళ్ళిద్దరు రావాలి. వచ్చారా? సో నేను ఎప్పుడైతే పిక్కలు అనౌన్స్మెంట్ చేస్తానో సో అప్పుడే రావాలి. తర్వాత మళ్ళీ వచ్చిన ఆ పిక్కలు తీసుకోరు. సో ఉండిపోవాల్సిందే. ఎప్పుడైతే నేను అనౌన్స్మెంట్ చేస్తానో ఆ పిక్ వెంటనే తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రం చైర్లో కూర్చోబెడతారు. సోకినా అక్కడ నెంబర్స్ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే రావాలి. సో తర్వాత వస్తారంటే మరి వాళ్ళకి కూర్చోడానికి అవకాశం ఉండదు. ఏంటా నెంబరు? రండి, అదే ఉంచాలండి. ఇప్పటి నుంచి ఏ పిక్ అయితే అనౌన్స్మెంట్ చేస్తానో సో ఆ పిక్ కొంచెం త్వరగా రావాలి. తర్వాత వస్తారంటే వాళ్ళకి మరి ఛాన్స్ లేదు. ప్లీజ్, ఆ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ లేకుండా అడ్డుగా ఎన్నిసార్లు చెప్తున్నాను. నెక్స్ట్ నెంబర్ సైడ్ 55 55 55 55 రావాలి త్వరగా. 55 మళ్ళీ తర్వాత 55 వస్తే మాత్రం తీసుకో. నెక్స్ట్ నెంబర్ 88 88 88 88 ఎందాక నుంచి చెప్తాను, పైకి ఎక్కేస్తాను. 88 అండ్ నెక్స్ట్ నెంబర్ 30 30. అరే వరసారా 7 గ్రిఫ్ట్లు ఉన్నారు ఇక్కడ, 4 పోస్టులో ఉన్నారా, మిగతా వాళ్ళందరూ మీ వాళ్ళే. అమ్మా తీయమ్మా, గురుగారు వీడియో తీయండి, కలిపి తీయమ్మా. అమ్మా ఏది తీయండి అమ్మా ఒకసారి చదవండి. ఎవరు సీరియల్ మాది కాదు. 583 అండి, 583. బాబు లాస్ట్ లో 500 రూపాయలు ఇచ్చి ఒక బుక్ తీసుకున్నాడు చూడండి, ఒక అజ్ఞాత వ్యక్తి. ఆ మనిషికే వచ్చిందండి. అందుకే లాస్ట్ లో రండి బుక్ తీసుకోండి. వెండి పువ్వులు 108 వెండి పువ్వులు. అతను ఇప్పుడు సంఘానికి కూడా అందరూ ఒక 150 పువ్వులు ఇస్తున్నారు. అదే చూడండి అతను ఎంత ఆ మొత్తం పువ్వులు తీసుకొని ఆ టికెట్ డబ్బులు ఇచ్చివ్వండి. నిజంగా చాలా గొప్ప మనసు అయింది. బాబు అందుకోమ్మా. అరే నువ్వు ఏ ముహూర్తాన్ని 500 ఇచ్చావో అది సంఘానికి అడగ పనికి వచ్చిందిరా. మళ్ళీ హలో పూర్మ భాస్కర్ రావు గారు లాస్ట్ లో వద్దు అని చెప్పి 500 తీసి మరీ తీసాడు. అమ్మ అందరూ దిగండి ఒక్కసారి, మిగతా వాళ్ళందరూ. రే నీ వెండి పూలు అందుకో, నువ్వు తీయరా, కిందకి వెళ్ళి తీసుకోండి. వచ్చిన దానికే మళ్ళీ ఇవ్వండి, వచ్చిన ఏమండి 600 రూపాయలు 600 నెంబరు. నేను కన్ఫ్యూజ్ అవుతాను. రే వెట్ గ్రైండరు సెకండ్ ప్రైజ్ అండి. లక్కీ డిప్లోని సెకండ్ ప్రైజ్ వెట్ గ్రైండర్ అండి. చూస్తేయండి ఏమండి పెద్దల సమక్షంలోనే అవుతుంది, అంతేగాని ఏదో ఏమండి 23వ నెంబరు ఏంటి? నరసింహమూర్తి అండి. ఓకే థ్యాంక్ యూ అండి. లివింగ్ లైన్స్ చేతుల మీదుగా అందిస్తున్నా. ఏమండి ఇది అసలు ఎవరు ఊహించలేంది. మరి ఏం చేస్తాం, మళ్ళీ ఆ నరసింహమూర్తి గారికి వచ్చిందండి. అది
ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ బీసీ కాలనీ పి సాయి కుమార్ అండి 9550 రండి. తరపు నుంచి బ్యాగ్ ఇస్తున్నామండి. ఓకేనండి, ఇవ్వండి. ఈ లివింగ్ లైన్స్ వారి తరపు నుంచి ఈ 420 నెంబర్కి బ్యాగ్ ఇస్తున్నామండి. ఓకేనండి, నా పేరు తీసారా సరే ఏమండి, నాదేనండి. ఓకే, మీరు అందరూ బాయ్. బాబు బీసీ కాలనీ నుంచి ఇందు ఇందిరా బీసీ కాలనీ నుంచి తీద్దాం అనుకున్నాను. ఆ డబ్బాలోకి వెళ్ళి తీయండి. చింపేస్తారా? డబ్బా కావాలంట. తీయండి. ఆ డబ్బా డబ్బా చింపేస్తారా? డబ్బా అలా కావాలట. డబ్బా చిరిగిపోద్ది. హలో. సరే ఫైనల్ గా వస్తుంది కాబట్టి సో ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్న గిఫ్ట్లు అన్ని పట్టుకుని రావాలి. ఎక్కడ గిఫ్ట్లు అక్కడ పెట్టేసి అందరూ స్టేజ్ దిగిపోమన్నారు. ఓకే